పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి కావడంతో పాటు గుర్తింపు కార్డుగాను ఉపయోగపడుతుండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా విదేశీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో రద్దీ పెరిగిపోతోంది. అందులోనూ దరఖాస్తు కేంద్రాలు కూడా పరిమిత సంఖ్యలో ఉండడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తీసుకొస్తూనే ఉంది విదేశీ మంత్రిత్వ శాఖ. అందులోనే భాగంగా పాస్‌పోర్ట్ కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం తీసుకొచ్చింది. దేశంలోనే పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆన్లైన్లో అప్లికేషన్లు పూర్తయ్యాక ఇక పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీపంలోని పోస్ట్ ఆఫీసులోనే అప్లికేషన్ రిసిప్ట్ పేరుతో అవసరమైన డాక్యుమెంట్స్ని సమర్పించి దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా సిఎస్ఎస్లో కౌంటర్స్లో ఈ ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్కి సంబంధించిన విషయాన్ని భారతీయ పోస్ట్ ట్వీట్ చేసింది. సమీపంలోని పోస్ట్ ఆఫీస్కి సిఎస్సి కౌంటర్లో పాస్‌పోర్ట్ను అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ కోసం రిజిస్టర్, దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ సమీపంలోని పాస్‌పోర్ట్ సిఎస్సి కౌంటర్స్లో అప్లై చేయండి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని సందర్శించండి అని భారతీయ పోస్ట్ పేర్కొంది. పాస్‌పోర్ట్కి అప్లై చేయాలనుకుంటే కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు. పాస్‌పోర్ట్కి అప్లై చేసే సమయంలో దరఖాస్తుదారులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ని సమర్పించాలి. ఆధార్ కార్డ్, ఎలక్షన్ ఓటర్ ఐడి లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో, గుర్తింపు కార్డు తప్పనిసరి. అలాగే వయసును ధృవీకరించే బర్త్ సర్టిఫికేట్, స్కూల్ టీసీ లాంటివి ఉండాలి. పాన్ కార్డ్ కూడా తప్పనిసరి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్, గ్యాస్ కనెక్షన్, మొబైల్ బిల్లుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే బ్యాంక్ అకౌంట్ సంఖ్యను సమర్పించాలి. ప్రస్తుతం పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో మారింది. అందుకే ఆన్లైన్లో అన్ని వివరాలని కరెక్ట్గా ఇవ్వడంతో పాటు అన్ని స్టెప్స్ని జాగ్రత్తగా పాటించాలి. ముందుగా సంబంధిత పాస్‌పోర్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ ఐడి, పాస్‌పోర్ట్ని పొందాలి. అనంతరం దరఖాస్తులో అన్ని వివరాలు చాలా జాగ్రత్తగా నింపాలి. అంతా పూర్తయ్యాక అప్లోడ్ ఈ ఫామ్పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం వ్యూ సేవ్డ్ సబ్మిట్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేసి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ లింక్లోకి వెళ్ళాలి. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్పై క్లిక్ చేయాలి. ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత కొత్తగా అందుబాటులోకి వచ్చిన సదుపాయం ప్రకారం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో కానీ అపాయింట్మెంట్ టైంని బట్టి దరఖాస్తును, అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.